గుడ్ మార్నింగ్ మిత్రులందరికీ నమస్కారం. నిన్న కొత్త రేషన్ కార్డుల జారీ ప్రక్రియపై సంబంధిత శాఖ మంత్రి అంటే పౌర సరఫరాల శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు ఒక కీలకమైనటువంటి ప్రకటనను చేయడం అనేది జరిగింది. రేపు అంటే సోమవారం నుంచి జరిగేటువంటి గ్రామ సభలు, బస్తీ సభలు మరియు వార్డు సభల్లో కొత్త రేషన్ కార్డుల కోసము దరఖాస్తు చేసుకునేవారు చేసుకోవచ్చు అని చెప్పేసి ఆయన ప్రకటించడం అనేది జరిగింది. అయితే ఈ కొత్త రేషన్ కార్డులకు సంబంధించి దరఖాస్తు చేసుకునే సమయంలో కూడా ఈ కీలకమైనటువంటి సమాచారాన్ని అందించవలసి ఉంటుంది అని చెప్పేసి పౌర సరఫరాల శాఖ రిలీజ్ చేసినటువంటి ప్రకటనలో తెలియజేయడం అనేది జరిగింది. అయితే ఈరోజు మీకు ఈ వీడియో ద్వారా ఈ కొత్త రేషన్ కార్డుల కోసం గ్రామ సభల్లో దరఖాస్తు చేసుకునే సందర్భంలో దరఖాస్తును ఎవరికి రాయాలి, ఏ విధంగా రాయాలి, ఆ తర్వాత దరఖాస్తుతో పాటు సమర్పించవలసినటువంటి ఖచ్చితమైనటువంటి సమాచారం ఏంటి అన్న పూర్తి వివరాలను మీకు తెలియజేయడం అనేది జరుగుతుంది. అయితే దీనికంటే ముందు ఒక సూచన చేస్తున్నాను. ఈ కొత్త రేషన్ కార్డులకు సంబంధించి యూట్యూబ్లో చాలా ఫేక్ సమాచారం అనేది రావడం జరుగుతుంది. ఈ ఫేక్ సమాచారాన్ని చూసిన ప్రజలు గందరగోళానికి గురయ్యి కన్ఫ్యూజ్ అవుతున్నారు. కాబట్టి అంతర్నేత్ర ఛానల్ జెన్యూన్ సమాచారాన్ని అందిస్తుంది. అంతర్నేత్రను ఫాలో కావండి. అంతర్నేత్రను ఫాలో కావడానికి మీకు జెన్యూన్ సమాచారం తెలియడానికి తప్పకుండా అంతర్నేత్ర ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి. జెన్యూన్ సమాచారాన్ని తెలుసుకోండి. ఇక విషయంలోకి వెళ్ళినట్లయితే నిన్న పౌర సరఫరాల శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు మీడియాతో మాట్లాడుతూ గతంలో ఉన్నటువంటి పాత రేషన్ కార్డులను తీసివేస్తారు అన్న ప్రచారంలో ఎలాంటి వాస్తవం లేదు అని, పాత రేషన్ కార్డులకు ఎలాంటి డోకా లేదు అని, పాత రేషన్ కార్డులలో ఏ ఒక్కటి కూడా తొలగించడం జరగదు అని చెప్పేసి ఆయన తెలియజేయడం అనేది జరిగింది. అంటే ఇక్కడ కొత్త రేషన్ కార్డులు ఇచ్చే సందర్భంలో పాత రేషన్ కార్డులను తొలగిస్తారు అన్న ప్రచారం ఒకటి తెరపైకి రావడం అనేది జరిగింది. దానిని నమ్మవద్దు అని, పాత రేషన్ కార్డులను ఏ ఒక్కటి కూడా తీసివేయడం జరగదు అని చెప్పేసి ఆయన స్పష్టం చేయడం అనేది జరిగింది. దానితో పాటుగా ఇక్కడ ఈ నెల 20వ తేదీ నుంచి 24వ తేదీ వరకు గ్రామ సభలు, వార్డు సభలు, బస్తీ సభలు నిర్వహించడం జరుగుతుందని, ఆ సభల్లో ఇక్కడ కులగణన సర్వే ప్రకారము ఇక్కడ గుర్తించినటువంటి రేషన్ కార్డు లేనటువంటి వారికి కొత్త రేషన్ కార్డులు ఇష్యూ చేయడం జరుగుతుంది అని చెప్పేసి గతంలోనూ ప్రకటించారు, నిన్న కూడా ప్రకటించారు. అయితే ఇక్కడ ఏ సర్వేలో పేర్లు లేనటువంటి వారు, ఎక్కడ దరఖాస్తు చేసుకున్నటువంటి వారు తిరిగి ఈ గ్రామ సభల్లో దరఖాస్తు చేసుకోవచ్చు అని చెప్పేసి ఆయన ప్రకటించడం అనేది జరిగింది. అయితే ఇక్కడ ఈ కులగణన సర్వేలో పేర్లు రానటువంటి వారు కానివ్వండి, ఇక్కడ మనకు గతంలో ఒక 5-6 సంవత్సరాల కింద మీ సేవల్లో, ఈ సేవల్లో దరఖాస్తు చేసుకొని వారి పేర్లు కొత్త రేషన్ కార్డు లిస్టులో రానటువంటి వారు కానివ్వండి, లేదా కలెక్టర్ ఆఫీసులో, ఇక్కడ గ్రీవెన్సెస్లో, ఇతర ప్రజావాణిల్లో దరఖాస్తు చేసుకొని ఈ లిస్టులో పేర్లు రానటువంటి వారు కానివ్వండి, మొత్తానికి ఇక్కడ 20వ తారీఖున జరిపే గ్రామ సభల్లో రేషన్ కార్డు కోసము, కొత్త రేషన్ కార్డు కోసము పేర్లు లేనటువంటి వాళ్ళు, ఆ లిస్టులో పేర్లు రానటువంటి వాళ్ళు తిరిగి కొత్త రేషన్ కార్డు కోసము దరఖాస్తు చేసుకోవచ్చు. అయితే దీంతో పాటుగా ఇప్పటికే పాత రేషన్ కార్డుల్లో 12,06,000 మంది ఇక్కడ కుటుంబ సభ్యుల పేర్లను చేర్చడానికి దరఖాస్తు చేసుకోవడం అనేది జరిగింది. ఈ 12 లక్షల దరఖాస్తులను కూడా పరిశీలించి వాటిలో అర్హులైనటువంటి వారి యొక్క కుటుంబ సభ్యుల పేర్లను చేర్చడం జరుగుతుందని కూడా ఇక్కడ సంబంధిత మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు తెలియజేయడం అనేది జరిగింది. ఇక ప్రజావాణిలో వచ్చినటువంటి దరఖాస్తులను కూడా పరిశీలించి కొత్త రేషన్ కార్డులను ఇష్యూ చేస్తామని వారు తెలియజేయడం అనేది జరిగింది. అయితే దీనితో పాటుగా ఇక్కడ పౌర సరఫరాల శాఖ తెలియజేసింది ఏంటి అంటే, కొత్త రేషన్ కార్డు కోసము దరఖాస్తు చేసుకునే సందర్భంలో ఈ సమాచారాన్ని, ఖచ్చితమైనటువంటి సమాచారాన్ని ఇవ్వాలి అని చెప్పేసి పేర్కొంది. ఖచ్చితమైనటువంటి సమాచారం ఏమి ఇవ్వాలి అంటే, ఇక్కడ రేషన్ కార్డు కోసం దరఖాస్తు చేసుకునే సమయంలో ఇక్కడ కుటుంబ పెద్ద యొక్క వివరాలు తెలియజేయవలసి ఉంటుంది. కుటుంబ పెద్ద ఎవరైతే ఉంటారో వారి వివరాలను తెలియజేయాలి. ఆ తర్వాత ఇతర కుటుంబ సభ్యుల పేర్లన్నిటిని కూడా
ఆ దరఖాస్తులో పేర్కొనాలి. ఉదాహరణకు మీ కుటుంబంలో 2 సభ్యులు ఉన్నారా, 3 ఉన్నారా, 4 ఉన్నారా, 5 ఉన్నారా, 6 ఉన్నారా, ఎంతమంది సభ్యులు ఉంటే అంతమంది సభ్యుల వివరాలను తెలియజేయవలసి ఉంటుంది. వారి పేర్లను రాయవలసి ఉంటుంది. ఆ పేర్లు రాయడంతో పాటుగా వారి యొక్క ఆధార్ కార్డు నెంబర్లను కూడా ఈ దరఖాస్తులో మెన్షన్ చేయవలసి ఉంటుంది. ఇక తర్వాత మీ యొక్క కులం, మీ దగ్గర కులం సర్టిఫికేట్ ఉన్నా లేకున్నా కానీ మీరు ఏ కులానికి సంబంధించిన వ్యక్తులు అయితే, బీసీనా, ఎస్సీనా, ఎస్టీనా, ఓసీనా, ఒకవేళ బీసీలు అయితే సబ్ కేటగిరీ ఏంటి, బీసీఏనా, బీసీబీనా, బీసీడీనా, బీసీఈనా, ఈ విధంగా మీ యొక్క కులం వివరాలను కూడా ఆ దరఖాస్తు ఫారంలో తెలియజేయవలసి ఉంటుంది. ఆ తర్వాత మీ యొక్క రీజియన్, మతం, మీరు హిందువుల, ముస్లింల, క్రిస్టియన్ల, పార్సీల, ఏ మతం అయితే ఆ మతాన్ని కూడా తెలియజేయాలని చెప్పేసి పేర్కొనడం అనేది జరిగింది. ఆ తర్వాత ఖచ్చితంగా ఫోన్ నెంబర్ను కూడా మెన్షన్ చేయాలని చెప్పేసి పేర్కొన్నారు. ఆ తర్వాత పూర్తి చిరునామాను ఇక్కడ మెన్షన్ చేయాలని పేర్కొనడం అనేది జరిగింది. ఈ విధంగా కుటుంబ పెద్ద వివరాలు మరియు కుటుంబ సభ్యుల అందరి పేర్లు, ఆ కుటుంబ సభ్యుల అందరి ఆధార్ కార్డు నెంబర్లు, ఆ తర్వాత మీ యొక్క కులం వివరాలు, ఆ తర్వాత మీ యొక్క మతం వివరాలు, మీ యొక్క ఫోన్ నెంబరు, మీ యొక్క పూర్తి చిరునామాను ఈ దరఖాస్తులో తెలియజేయాలని చెప్పేసి పౌర సరఫరాల శాఖ ఇక్కడ పేర్కొనడం అనేది జరిగింది. అయితే దరఖాస్తు ఫారాన్ని ముద్రించలేదు కదా, దరఖాస్తు ఫారాన్ని ప్రభుత్వం ముద్రించినట్లయితే ఈ వివరాలన్నీ కూడా అక్కడ ప్రింట్ కాబడి ఉంటాయి, అక్కడ ఈ వివరాలు రాయవచ్చు. కానీ ప్రభుత్వం నిన్నటికి నిన్న ఇక్కడ కొత్త రేషన్ కార్డులు కొత్త రేషన్ కార్డుల కోసం దరఖాస్తులు స్వీకరిస్తాము అని చెప్పేసి ఒక్కటే రోజు ముందు తెలియజేసింది. దానికి సంబంధించినటువంటి ప్రొఫార్మా కూడా లేదు. మరి ఏ విధంగా పేర్కొనాలి అంటే మీరు టెన్షన్ పడవలసినటువంటి అవసరం అనేది లేదు. ఒక తెల్ల పేపర్ను తీసుకోండి, నేను మీకు క్లారిటీగా తెలియజేస్తాను, నాకు చాలా అనుభవం ఉంది. మీరు తెల్ల పేపర్ను తీసుకొని దానిపైన ఈ విధంగా రాయండి, జాగ్రత్తగా వినండి. కొత్త రేషన్ కార్డు కోసము దరఖాస్తు పైన హెడ్డింగ్ పెట్టండి. ఆ తర్వాత కింద గౌరవనీయులైనటువంటి జిల్లా కలెక్టర్ గారికి, జిల్లా కలెక్టర్ పేరుపైనే రాయండి. గౌరవనీయులైనటువంటి జిల్లా కలెక్టర్ గారికి నమస్కరించి వ్రాయినది ఏమనగా, నేను అనగా పలానా వ్యక్తిని, మా తండ్రి గారు పలానా వ్యక్తి, మాది పలానా గ్రామము, పలానా మండలము, పలానా జిల్లా, నేను వ్యవసాయదారుణ్ణి, వ్యవసాయం చేసుకుంటూ ఉంటున్నాను, నాకు కొత్త రేషన్ కార్డు ఇంతవరకు జారీ కాలేదు, నాకు వివాహం అయినది, 3 పిల్లలు ఉన్నారు, ఒకవేళ మీకు పిల్లలు ఉంటే మాకు 3 పిల్లలు ఉన్నారు, కాబట్టి నాకు కొత్త రేషన్ కార్డును జారీ చేయవలసిందిగా తమరికి మనవి చేయుచున్నాను అని చెప్పేసి ఈ విధంగా లెటర్ రాయండి. ఆ లెటర్ రాసిన తర్వాత కింద స్పేస్ ఉంటుంది కదా, ఆ స్పేస్లో మీరు కుటుంబ పెద్ద ఎవరు అయితే వారి పేరు రాయండి. ఆ తర్వాత కుటుంబ సభ్యుల వివరాలు అని హెడ్డింగ్ పెట్టి దాని కింద కుటుంబ సభ్యుల పేర్లన్నిటినీ రాయండి. ఆ పేర్ల ముందల వారి యొక్క ఆధార్ నెంబర్ను కూడా మెన్షన్ చేయండి. కింద కులము అని చెప్పేసి హెడ్డింగ్ పెట్టేసి మీరు బీసీ అయితే బీసీ, ఎస్సీ అయితే ఎస్సీ అని మెన్షన్ చేయండి. ఆ తర్వాత మతము అని హెడ్డింగ్ పెట్టేసి మీరు హిందూ అయితే హిందూ, ముస్లిం అయితే ముస్లిం అని మెన్షన్ చేయండి. ఆ తర్వాత ఫోన్ నెంబర్ అన్న కాడ ఫోన్ నెంబర్ అని హెడ్డింగ్ పెట్టేసి ఫోన్ నెంబర్ను మెన్షన్ చేయండి. పూర్తి చిరునామా అని చెప్పేసి హెడ్డింగ్ పెట్టేసి కింద మీ యొక్క గ్రామము, మీ యొక్క మండలము, మీ యొక్క తాలూకా, మీ యొక్క జిల్లా, మీ యొక్క జిప్ కోడ్ అంటే మనకు 508205 ఉంటుంది కదా, పిన్ కోడ్ నెంబర్ను మెన్షన్ చేసి ఆ వైట్ పేపర్ దరఖాస్తును అక్కడికి వచ్చే ఎవరైతే ఉన్నతాధికారులు ఉంటారో వారికి అందించండి. ఇంకా బెటర్గా ఉండాలి అంటే మాత్రము ఈ దరఖాస్తుతో పాటుగా మీ దగ్గర ఉన్నట్టయితే మీ యొక్క ఆధార్ కార్డును, కుటుంబ సభ్యుల యొక్క అందరి ఆధార్ కార్డులను, ఒకవేళ మీ కులం సర్టిఫికేట్ ఉన్నట్లయితే కులం సర్టిఫికేట్ ఎప్పుడు తీసుకున్నా కానీ అది చెల్లుబాటే అవుతుంది. కాబట్టి మీరు గతంలో తీసుకున్నటువంటి కులం సర్టిఫికేట్ ఏదైతే ఉంటుందో దానిని జిరాక్స్ను దానికి అటాచ్ చేసి మీరు ఆ దరఖాస్తుని ఇచ్చినట్లయితే మీ దరఖాస్తు అనేది సంపూర్ణమవుతుంది. ఓకే ఫ్రెండ్స్, క్లారిటీగా అర్థమైంది అనుకుంటాను. ఈ కొత్త రేషన్ కార్డులకు సంబంధించి ప్రభుత్వం నుంచి ఎలాంటి లేటెస్ట్ అప్డేట్ వచ్చినా కానీ ఆ విషయాలను ఉన్నట్టుగా మీకు తెలియజేయడం అనేది జరుగుతుంది. వన్స్ అగైన్ మళ్ళొకసారి మీకు రిపీట్ చేస్తున్నాను, వాస్తవమైన సమాచారాన్ని అంతర్నేత్ర మీకు తెలియజేస్తుంది. కాబట్టి
ఈ జెన్యూన్ సమాచారం మీకు తెలియాలి అంటే ఖచ్చితంగా అంతర్నేత్ర ఛానల్ను ఆదరించండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. ధన్యవాదాలు.